ప్రభుత్వాలు బాధ్యతగా మెలిగితే జనంతో మమేకమవుతూ నిజాయితీగా పనిచేస్తే విజయం సాధిస్తారు అన్నది అస్సాం ముఖ్యమంత్రి, పాండిచ్చేరి ముఖ్యమంత్రి చూపించారు. వాళ్ళు వీడియోల కోసం, టీవీల కోసం మనుషుల్ని క్రియేట్ చేసుకుని చేపల పులుసులు తయారు చేసేటటువంటి కార్యక్రమాలు ఎక్కడ చేయరు. న్యాచురల్‌గా జనంలోకి వెళ్తారు. వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కరిస్తుంటారు. ఈవెన్ దర్బార్‌లో కూడా అట్లాగే చేస్తుంటారు. కాబట్టి ఆ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్ళీ గెలిచారు. ప్రత్యర్థి పార్టీలను తొక్కేయడం, రౌడీయిజం చేసేటటువంటి ఎమ్మెల్యేలను ప్రోత్సహించడం, అరాచకాలు చేసేటటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళకి తోడుగా నిలబడటం, పార్టీ కార్యకర్తలను సంతృప్తిపరచడం కోసం ప్రత్యర్థి పార్టీల వాళ్ళని, సామాన్యులను హింసించడం, ప్రజల నుంచి డబ్బులు భారీ ఎత్తున వసూలు చేసేటటువంటి నేతలను ప్రోత్సహించడం చేసినటువంటిది కేరళ, తమిళనాడు, బెంగాల్. అన్ని చోట్ల పార్టీలు ఓడిపోయినాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. వీటిని పాఠంగా తీసుకోవాలి తప్ప వాటిని వదిలేసి ఏం కాదు మనకి అనుకుంటాం. మన చేతిలో ఉన్న పేపర్లు, టీవీలు అంటే మమతా బెనర్జీకి ఉన్నంత సపోర్ట్ ఇంకెక్కడా ఉండదేమో. అదే సందర్భంలో తమిళనాడులో ఏకంగా పేపర్లు, టీవీలు, సినిమాలు కూడా ఉన్నాయి డిఎంకే చేతిలో, అయినా ఓడారు. అదే సందర్భంలో కేరళలో కమ్యూనిస్టుల చేతిలోనే మీడియా ఉంది, కమ్యూనిస్టుల చేతిలోనే అన్ని రంగాలు ఉన్నాయి, అయినా ఓడారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అరాచకం శృతి మించితే, అరాచకాన్ని ప్రోత్సహిస్తే ప్రభుత్వాలే పెద్ద దెబ్బతింటే జాగ్రత్త పడాల్సి ఉంది.